Yo guys, welcome to Bombay Talkies. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే మూవీ హరిహర వీరమల్లు. ఏరా జీవితంలో నువ్వింకా మారవా? మారను. ఈ హరిహర వీరమల్లు మూవీని వరల్డ్ వైడ్ గా 127 కోట్లకు అమ్మారు. అదే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే 103 కోట్లకు అమ్మారు. సో వరల్డ్ వైడ్ గా థియేటర్స్ నుంచి 127 కోట్ల కంటే ఎక్కువ డబ్బులు వస్తే ఈ సినిమా హిట్ అని అర్థం. ఈ సినిమా తీయడానికి ఒక 7 ఏళ్ళ టైం పట్టింది, ఎందుకంటే అనేక కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. ఆఫ్టర్ లాట్ ఆఫ్ స్ట్రగుల్ ఫైనల్ గా ప్రొడ్యూసర్ ఈ సినిమా రిలీజ్ వరకు తీసుకొచ్చాడు. ఆఫ్టర్ లాంగ్ స్ట్రగుల్ ఐ బికమ్ మరి ఈ రోజు డిస్కస్ చేద్దాం ఈ సినిమా రిజల్ట్. ఇక ముందుగా కథ విషయానికి వస్తే 1659 టైంలో, అంటే ఔరంగజేబ్ రూలింగ్ లో ఉన్న పీరియడ్ లో ఔరంగజేబ్ ఇండియాలో ఉన్న జనాన్ని మొత్తాన్ని ఇస్లాంలోకి మార్చేయాలి ఇంటెన్షన్ తో ఉంటాడు. సో ఈ ఇంటెన్షన్స్ తో అతను ఏం చేశాడో అవి మన హీరోని ఎలా ఇంపాక్ట్ చేశాయి, సో వీరమల్ వాటికి ఎలా రియాక్ట్ అయ్యాడు, ఇలాంటి విషయాలు మనం స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాల్సిందే. ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమా కథ ఎలా ఉంటదంటే, ఫస్ట్ పేజ్ లో రాజు గుర్రంతో బయలుదేరెను, లాస్ట్ పేజ్ లో రాజు రాజ్యం చేరెను, ఈ మధ్యలో ఉన్న పేజెస్ అన్నిట్లో టుక్ 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 ఒక కథ రాస్తే ఎలా ఉంటుందో అలా ఉంటది. ఆ టైం పీరియడ్ లో పేదవాళ్ళని రాజులు ఎలా దోచుకునే వాళ్ళు, ఔరంగజేబ్ ఎన్ని హింసలు పెట్టి జనాలని మత మార్పిడి చేసేవాడు, ఇలాంటి పాయింట్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన 10 minutes కే హీరో ఎంట్రీ ఉంటుంది. హీరో ఎంట్రీ ఎక్స్ట్రాడినరీగా పిక్చరైజ్ చేశారు. అంతేకాకుండా దానికి వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా టాప్ నాచ్ ఉంటది. ఫ్యాన్స్ కి అయితే ఖచ్చితంగా గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటది ఆ ఇంట్రొడక్షన్. అది అయిపోయిన ఒక 10 minutes కి కుస్తీ ఫైట్ ఉంటది. ఆ ఫైట్ ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా పీకే ఫ్యాన్స్ అయితే చాలా ఎక్సైట్ అవుతారు. ఆ ఫైట్ సీన్ చాలా బాగుంది. ఆ ఫైట్ సీన్ అదయిన కాసేపటికి కొల్లగొట్టినదో పాట ఉంటది, చాలా బాగుంది. ఆ పాట వినాలనిపించేలా ఉంటది. మళ్ళీ మళ్ళీ ఆ పాట పిక్చరైజేషన్ కూడా అంత బాగుంది. వీటన్నిటి తర్వాత చార్మినార్ దగ్గర ఒక ఫైట్ సీక్వెన్స్ వస్తుంది, ఎక్స్ట్రాడినరీగా తీసారు ఆ ఫైట్ సీక్వెన్స్ కూడా. 4 ఎలిమెంట్స్ కూడా ఫస్ట్ హాఫ్ లో వస్తాయి. ఎంటైర్ మూవీకి 4 సీన్స్ అనేది హైలైట్. సో కథ నడుస్తూ కథతో పాటు ఈ 4 సీన్లు వస్తాయి, కానీ నడుస్తున్న ఆ కథతో ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేడు. ఫస్ట్ హాఫ్ నిలబెట్టింది ఆ 4 సీన్లు. ఆ 4 సీన్లలో పీకే స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ కీరవాణి బీజిఎం, వీటి వల్ల ఫస్ట్ హాఫ్ నిలబడింది. ఫస్ట్ హాఫ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే సాటిస్ఫై అవుతారు, నార్మల్ ఆడియన్స్ కి ఓకే ఓకే అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ లో స్టోరీ ఇస్ వెరీ ఓల్డ్ టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్, అనవసరమైన హీరోయిజం, ఫోర్స్డ్ ఎలివేషన్స్, కథను పక్కన పెడేసాడు అసలు. ఇంకా ఎప్పుడు హీరోకి బిల్డప్ ఇవ్వాలి, బిల్డప్ ఇచ్చే సీన్లు బలవంతంగా రాసుకోవాలి, ఇలాంటి ఇంటెన్షన్ తోని సెకండ్ హాఫ్ అంతా ఉంటది. డైరెక్షన్ కంప్లీట్లీ ఫెయిల్డ్ ఇన్ సెకండ్ హాఫ్. ఆ సెకండ్ హాఫ్ లో ఏదన్నా మనకు కొంచెం ఊరటని ఇచ్చింది అంటే కీరవాణి బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఎంత చీప్ సీన్ అయినా, ఎంత చీప్ డైరెక్షన్ అయినా, ఎంత చీప్ విఎఫ్ఎక్స్ అయినా ప్రతి సీన్ కి ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చాడు, ప్రతి సీన్ కి ఎక్స్ట్రాడినరీ బీజిఎం ఇచ్చాడు. రవి బసురా, అనిరుద్, తమన్ ఇలాంటి యంగ్ టాలెంటెడ్ ఉన్న జనరేషన్ లో ఇప్పటికీ కీరవాణి ఆ రేంజ్ లో మ్యూజిక్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం చెప్పాలంటే. సెకండ్ హాఫ్ ఎలా ఉంటదంటే, ఆ కీరవాణి బీజిఎం కి గూస్ బంప్స్ వస్తున్నట్టు ఉంటది. అప్పుడే ఒక 2-3 విఎఫ్ఎక్స్ షార్ట్స్ చూపిస్తాడు, అంతే అయిపోయాయి. ఎందుకంటే ఆ విఎఫ్ఎక్స్ ఎంత దారుణంగా ఉన్నాయంటే, మనకు ఒక సినిమా ఉంది బాలకృష్ణ సినిమా విజయేంద్ర వర్మ అని. ఆ సినిమా క్లైమాక్స్ లో ఒక సాంగ్ వస్తుంది విఎఫ్ఎక్స్ తో. ఆ సినిమాలో విఎఫ్ఎక్స్ కంటే దారుణంగా ఉంది అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ యంగ్ గా చూపించడానికి ట్రై చేశారు ఒక దగ్గర. ఆ విఎఫ్ఎక్స్ షాట్ అయితే ఆచార్య సినిమాలో చిరంజీవి విఎఫ్ఎక్స్ ఎంత ట్రోల్ అయిందో దానికంటే దారుణంగా ఉంది. ఇంత బడ్జెట్ పెట్టామని చెప్తున్నారు కానీ వెరీ వెరీ పూర్ విఎఫ్ఎక్స్. గుర్రాలు రైడింగ్ చేసే సీన్లు కూడా ఈజీగా ఏదో కార్టూన్ బొమ్మలు కదులుతున్నట్టు కదులుతుంటాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్టోరీకి ఆడియన్స్ కనెక్టే అవ్వడు. ఈ సినిమాకి పాజిటివ్స్ ఏమన్నా ఉన్నాయంటే పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, కీరవాణి, ఈ రెండే పాజిటివ్. ఈ సినిమాకి పార్ట్ 2 రాదనే నేను అనుకుంటున్నాను. ఈ సినిమాకి బాంబే టాకీస్ రేటింగ్ 2.5 out of 5.